subscribe to Uday Reddy Show. Thank you, madam. Please Thank do you. that. He's a very sweet person. I am Aparna Janardhanan here. Please subscribe to Uday Reddy Show. Thank you. I'm a man on a mission with ambition as I hit the beat start doing Indian tradition with a plan to make the whole world safe and free. The name is Baba. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఉదయ్ రెడ్డి షో వ్లాగ్స్. సో పారాగ్లైడింగ్ మరియు రివర్ రాఫ్టింగ్ మార్నింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వరకు మేము అక్కడనే ఉండిపోయామన్నమాట. దాని తర్వాత లేట్ ఈవినింగ్లో మేము లంచ్ చేసుకున్న తర్వాత రూమ్కి పోయి ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయిన తర్వాత మమ్మల్ని మా టూర్ గైడ్ మాల్ రోడ్ తీసుకెళ్ళాడు అనమాట, మనాలి మాల్ రోడ్. సో అది వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ ఇన్ మనాలి. సో అక్కడికి వచ్చాము. సో మనాలి మాల్ రోడ్ ఎలా ఉంటుందో చూడండి. సో ఫ్రెండ్స్, మనాలి మాల్ రోడ్ అన్నమాట ఇదంతా కూడా. సో ఇది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ మనాలి మేము చెప్పినట్టు. సో ఇక్కడ అన్నీ కూడా ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ దొరుకుతుంది. ప్లస్ ఒక ఫేవరెట్ మీటింగ్ ప్లేస్ అనమాట. ఎవరైనా టూరిస్ట్ అయినా ఎవరైనా వచ్చినప్పుడు కొనుక్కోవడానికి లేకపోతే ఏదైనా తినడానికి. సో ఇక్కడ లైవ్ పబ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో డ్రింక్ చేస్తూ కూడా అక్కడ మంచిగా చిల్ అవ్వచ్చు. సో ఇదంతా కూడా మ్యాక్సిమం క్రౌడెడ్గానే ఉంటుందన్నమాట. ఏ రోజైనా కానీ సాటర్డే సండే మాత్రం ఇంకెక్కువ క్రౌడెడ్గా ఉంటుంది. సో వింటర్ సీజన్లో మాత్రం మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇది. సో మేము కజకిస్తాన్లో వెళ్ళినప్పుడు అర్బట్ స్ట్రీట్ అనేది ఒకటి ఉండేదన్నమాట. అది కూడా సేమ్ ఇలానే ఉండేది, కానీ ఇంత క్రౌడెడ్ లేకుండే. కానీ ఇది మాత్రం చాలా అంటే చాలా క్రౌడెడ్గా ఉన్నది. సూపర్బ్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది మనకి. ఇక్కడ ఒక ఫెస్టివ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది అనమాట. సో చాలా రకాల వంటలు, మనాలి ఫేవరెట్ ఫుడ్ అవన్నీ కూడా ఇక్కడ మనకు దొరుకుతాయి అన్నమాట. సో టూరిస్ట్ అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయిపోయి మంచిగా చిల్ అవ్వచ్చు. అలాంటి ప్లేస్ ఇది. సో వెదర్ చాలా కూల్గా ఉన్న వింటర్లో ఇక్కడ మనకు హాట్ టీ అండ్ కాఫీ తాగొచ్చు అనమాట. చూడట్టు పైన నైట్ క్లబ్ ఉంది. సో నైట్ క్లబ్లో లైవ్ సాంగ్స్ పాడుతూ మనము చల్లటి బీరు తాగుతూ ఆర్ ఏదన్నా ఆల్కహాల్ సేవిస్తూ చిల్ అవ్వచ్చు అనమాట. సో మంచి మోస్ట్ ఫెస్టివ్ అట్మాస్ఫియర్ ఉన్న ప్లేస్ అనమాట ఇది. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఎంత ఫెస్టివ్ అట్మాస్ఫియర్ ఉందో ఇక్కడ. సో ఇంత పెద్ద గ్యాదరింగ్ ఉంటుంది ఇక్కడ. ఈ ప్లేస్ అంతా కూడా ఈ ఏదైతే మాల్ రోడ్ ఉంటుందో ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుందన్నమాట. మొత్తం ఈ ఫుట్పాత్ టైప్ ఆఫ్ రోడ్ ఉంటుంది అక్కడ. సో సిట్అవుట్కి ప్లేసెస్ ఉంటాయన్నమాట. మంచిగా సిట్అవుట్ చిల్ అవుట్ అవ్వచ్చు. చూడండి అక్కడ పైన నైట్ క్లబ్ ఉంది, స్కై బార్ ఉందన్నమాట. సో ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. జనరల్గా ఒక వేరే కంట్రీకి ఎలా ఉంటుందో అలాంటి కైండ్ ఆఫ్ ఫీల్ మనకి ఇక్కడ వస్తుంది. సో సూపర్బ్ ఉంటుంది ఇక్కడ ఎక్స్పీరియన్స్. సో చూడొచ్చు షేరే పంజాబీ ఈవినింగ్ స్నాక్స్. సో నాన్ వెజ్ స్నాక్స్ అని చెప్పారు అక్కడ. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో మనకేంటంటే టైం ఏర్పడదు. మనం ఒక 1 అవర్ అనుకుంటాం, కానీ అంతకంటే ఎక్కువనే ఇక్కడ స్పెండ్ చేస్తాము. ఎందుకంటే అందరూ కూడా ఫొటోస్ దిగడము ప్లస్ చిల్ అవుట్ అవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ.
సో ఫ్రెండ్స్ చూడొచ్చు, చిల్ అవుట్ కావడానికి ఎంత మంచి ప్లేస్ ఉందో ఇక్కడ. ఫుల్ లైటింగ్ అవన్నీ కూడా, ఆల్ కైండ్స్ ఆఫ్ ఈటరీస్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ చాలామంది ప్రతి వాళ్ళు కూడా ఎవరైతే మనాలికి వస్తారో నైట్ టైంలో, ఎస్పెషల్లీ నైట్ టైంలో మాత్రం మనాలి మాల్ రోడ్ని మాత్రం అస్సలు మిస్ అవ్వరు. ఎందుకంటే ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనకు కీ చైన్స్, లెదర్ ఐటమ్స్ అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. వులెన్ ఐటమ్స్ అవన్నీ కూడా. ఎందుకంటే నెక్స్ట్ డే మనము ఐస్ పడే చోటుకు వెళ్తాం కాబట్టి అక్కడ మనకు కావాల్సిన జాకెట్స్, వులెన్ మఫ్లర్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో అవన్నీ కూడా మనం ఒక రోజు ముందే ఇక్కడ కొనుక్కోవచ్చు. సో మాల్ రోడ్ ఈజ్ బెస్ట్ ఎట్ నైట్ టైం అనమాట. సో నైట్ టైం ఈజ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. నైట్ టైం బాగుంటుంది. సో నైట్ టైమే వెళ్ళాలి ఇక్కడ. సో మీరు చూడొచ్చు ఎంత మంచి సిట్అవుట్కి ప్లేస్ ఇచ్చారు ఇక్కడ. సో అందరూ కూడా సిట్అవుట్ అయి చిల్ అవుతుంటారు. సో షాపింగ్ కూడా చేస్తుంటారు. సో నాకైతే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనిపించింది. చాలా అంటే చాలా ఫెస్టివ్ అట్మాస్ఫియర్ ఉంది ఇక్కడ. టైం అయితే అస్సలు ఏర్పడదు నాకు ఇక్కడ. సో ఇది ఏదైతే ప్లేస్ ఉందో ఇప్పుడు నేను చూపించేది మనాలి మాల్ రోడ్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. మళ్ళీ నేను స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసాను. మొత్తం మీకు మాల్ రోడ్ చూపించేసి. సో సూపర్గా ఉంది, చూశారు కదా. సో చూశారుగా ఫ్రెండ్స్, మనాలి మాల్ రోడ్. సో ఇదే విధంగా మేము కజకిస్తాన్లో కూడా చూసాము, అర్బా స్టేట్ అని చెప్పేసి. అదే విధంగా ఉంది, దానికంటే మించిగా ఉంది చెప్పాలంటే. ఇది మనాలి మాల్ రోడ్ సూపర్గా ఉంది. ఈరోజు మండే అయినా కానీ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడైతే. ఒక ఫెస్టివల్ అట్మాస్ఫియర్ ఉంది. ఫుడ్డీస్కి అయితే చాలా బాగుంటుంది. నేను వెళ్ళి 224 రూపీస్ కాఫీ తాగాను ఇక్కడ, కాఫీ 1986 అనే రెస్టారెంట్కి వెళ్ళి. సో చాలా అంటే చాలా బాగుంది. చాలామంది చిల్ అవుట్ కావడానికి మంచి ప్లేస్ ఇది. చాలా అంటే చాలా రష్ ఉంది ఈరోజు మండే అయినా కానీ. నైట్ స్నో పడే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి చాలామంది మనాలికి వచ్చారని నేను అనుకుంటున్నాను. సో ఇదండి మనాలి మాల్ రోడ్ ఎక్సలెంట్ ప్లేస్ టు హ్యాంగ్ అవుట్.
మీరైతే మనాలి వచ్చినప్పుడు డెఫినెట్లీ నైట్ పూట ఆఫ్టర్ 7 o'clock ఇక్కడికి రండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ ప్లేస్. అరే వచ్చిన హాయ్ చిల్ అవుతుర్రా ఐస్లో? ఇక్కడే కొన్న క్యాప్, ఇక్కడే కొన్న గ్లౌస్. అవునా? మాల్ రోడ్ లో మాత్రం ఏమి షాపింగ్ చేయకండి. అంతేనా? చాలా గట్టి ప్రైజెస్. చాలా గట్టి. కాఫీ తాగిన ఇప్పుడు 224 రూపీస్ తింది కాఫీ. కాఫీ 98 లో 195 ఉందనుకుంటే విత్ టాక్సెస్ 224 వేసిండు వాడు. మోసపోకండి, మాల్ రోడ్కి వచ్చి ఫోటో తీసుకొని అంతే అంతే.